అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా ఎస్పీ పి జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీయాష్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడారు. నిన్నటి నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్ దొరుకుతుందని తెలిపారు. అందరూ అవసరం మేరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకునేలా చేయరాదని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్, డీజిల్కి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అందరికీ సాఫీగా పెట్రోల్ అందుతుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మన దగ్గర స్టాక్ పెరగదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇండెంట్ పెట్టి అంత సేల్ అవుతుందంటే, ఇప్పుడు నేను మీకు నిన్న చెప్పిన నంబర్ ఏంటంటే స్టాక్ అవైలబిలిటీ జిల్లాలో 758 కిలోలీటర్ పెట్రోల్ ఉండేది నిన్నటికి. ఈ రోజుకి ఏముంది? 984 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి డిమాండ్ ఉండి సేల్ అయిన తర్వాత మన ఇండెంట్ పెట్టి రాకపోతే ఈ క్వాంటిటీ పెరగడానికి ఛాన్స్ లేదు, తగ్గుండాలి కదా. సో ఆటోమేటిక్గా మనకి స్టాక్ పెరిగింది అంటే మనకి ఎక్కడ కూడా పెట్రోల్లో, డీజిల్ అంటే ఒకవేళ స్టాక్ లేనా 9 డ్రై అవుట్లెట్స్ కాకపోవచ్చు, మిగిలిన ఎక్కడ కూడా మనం వెళ్ళిన చోట్ల స్టాక్ ఇవ్వట్లేదు అని చెప్పి అట్లాంటి ఆందోళన అయితే జిల్లాలో లేవు. ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల డిస్పెన్స్ చేస్తున్నారు. సో వీఆర్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద స్టాక్. ఆల్మోస్ట్ మోటార్ స్పిరిట్ 226 కేన్ పెంచుకోగలిగామంటే ఒకవేళ డిమాండ్ లేకపోయినా కూడా తక్కువ అంటే ఆల్మోస్ట్ 20-30 దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా ముందుగానే ఇంటెంట్ పెట్టుకోమన్నాం. అది కాబట్టి స్టాక్ పెరగడం జరిగింది. అది అదర్వైజ్ మామూలుగా ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటెంట్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా రోలింగ్ ఉంటాయి కాబట్టి, కాస్ట్ మీద రోలింగ్ ఉంటాయి కాబట్టి లాస్ట్ వరకు చూస్తారు, ఇంకా మాక్సిమం జనరేట్ అయినట్టు చూస్తారు, లాస్ట్ మినిట్లోనే పెడతారు. అంటే ఒక 6-7 అవర్స్ వరకు అవైలబిలిటీ ఉండి ఆ టైం వరకు వెయిట్ చేస్తారు. ఈసారి ఏం చేస్తామంటే లాస్ట్ 1.5 డేస్ నుంచి మనం కొద్దిగా ఒక 30% ఉన్నా సరే మీరు ఇంటెంట్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అది కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ ఇంటెంట్ పెట్టారు. మన సప్లైస్ కూడా సఫిషియెంట్ గానే నిన్న చేయొచ్చు. అంటే మనం ఈ విషయం పెట్రోల్ది కాబట్టి లెట్ us not go into a larger discussion. అది ఖచ్చితంగా డిస్కస్ చేస్తాము. అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే మనకి యావరేజ్ సేల్స్ లో కొద్దిగా లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి ఇంక్రీజ్డ్ ఇది ఉంది. we have mobilized our CSDTs also. we have mobilized సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దాంతో అనుసంధానమై ఉంటుంది. సో కలెక్టర్ ఇస్ ఆల్సో నాట్ అవుట్ సైడ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. అంటే మీరు ఏది ఒక సిఎస్డిటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ సిబ్బందులు కాదన్నది కాదు. యాజ్ సివిల్ సప్లైస్ కి జాయింట్ కలెక్టర్ ఇస్ కలెక్టర్ సివిల్ సప్లైస్ అండ్ ఓవరాల్ సూపరింటెండెంట్ ఇస్ విత్ కలెక్టర్. సో రెస్పాన్సిబిలిటీ అనేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కలెక్టర్. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినట్టు ఖచ్చితంగా యంత్రాంగం పూర్తిగా మనం దాన్ని అమలు చేసుకొని ఆ ఇష్యూని ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేబీ మీరు చెప్పిన విధంగా ఇంక్రీజింగ్ ఇష్యూస్ ఉన్నట్లయితే దయచేసి కంట్రోల్ రూమ్కి తెలియజేసి మనకు సుమారుగా నిన్న ఆల్మోస్ట్ ఒక 90 కాల్లు వచ్చినాయి. ఆ కాల్స్ ఉన్న వాళ్ళకందరూ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే లోకల్గా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ అవన్నీ కూడా లోకల్ తహసీల్దార్స్ కోఆర్డినేట్ చేసుకొని సార్ట్అవుట్ చేయించడం జరుగుతున్నాయి. ఈ రోజు కూడా తహసీల్దార్స్కి అందరికీ ఏం చెప్పినది ఏంటంటే నిన్నటి పెట్రోల్ పంపు రీటైల్ అవుట్లెట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మనకు మేజర్గా నిన్న మీతో మాట్లాడినప్పుడు 2 రకాల రీజన్స్ చెప్పుకున్నాము. ఎందుకంటే ఒకటి ఐబీ కస్టమర్స్ అంటే కమర్షియల్ బయర్స్ కొంత రీటైల్కి రావడము, రెండోది ప్యానిక్ బయింగ్ ఒక రకంగా వరకు మనం తగ్గించగలిగాము. ఈ ఐబీ కస్టమర్ మనం లిస్ట్ తీసుకున్నాము ఎంసీ దగ్గర నుంచి, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్టీసీఎల్ నుంచి. వాళ్ళకి ఫెసిలిటీస్ ఈరోజు తహసీల్దార్స్ సిఎస్టీస్ ద్వారా కొద్దిగా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతాయి. వాళ్ళు కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా రూల్కి విరుద్ధంగా రైటైల్ నుంచి దయచేసి తీసుకోవద్దండి. ఈరోజు ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేపిస్తాను. ఎక్కడైనా తప్పులు దొరికిందంటే అంటే పర్టికులర్లీ బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నారు, బిగ్ లాజిస్టికల్ ప్లేయర్స్ ఉన్నారు. మనం ఏపీ ఎస్ఆర్టీసీ కూడా చెక్ చేయించడం జరిగింది. వాళ్ళెవరు కూడా రీటైల్ నుంచి తీసుకోలేదు, వాళ్ళది ఐబీ సేల్స్ ఉన్నాయి, దాని నుంచే తీసుకున్నారు. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ ఫ్రమ్ ఐబీ. అదేవిధంగా ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ కూడా ఐబీ సేల్స్ నుంచే తీసుకోవాలని కోరుతున్నాను. దాంట్లో ఎటువంటి కొరత లేదు. సో అది పంపించడానికి హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి. కానీ యాజ్ అ ప్రికాషనరీ మెషర్ ఎవరైనా డైవర్ట్ చేస్తున్నారన్న విషయం మీద ఒకసారి ఎంక్వైరీ చేసుకోవడానికి ఈరోజు తహసీల్దార్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. కనీసం ఒక 10-15 చోట్లైనా జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా మనం ఇన్స్పెక్షన్ చేపిస్తాము.